విద్యార్థులకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిందే, వాటిని తాకట్టు పెట్టుకునే హక్కు ఏ విద్యా సంస్థకు లేదు, అలాంటి వారిపై కఠిన చర్యలకు ఆదేశిస్తాం, కాలేజీలకు రాష్ట్ర హైకోర్టు హెచ్చరిక అంటూ చూస్తాం. సో ఇక్కడ చాలామంది చాలా ప్రైవేట్ కాలేజీలు ఏం చేస్తుంటే తెలుసా, ఎంత దుర్మార్గం అంటే సర్టిఫికేట్లు ఇవ్వకుండా ఇప్పుడు చాలామంది కోర్స్ అయిపోతుంది, కోర్స్ అయిపోయిన తర్వాత కొంత ఫీజు కట్టకపోవడమో లేకపోతే ఆర్థికపరమైన ఇబ్బందుల వల్లనో లేకపోతే ఏదో సంథింగ్ రీజన్స్ వల్ల సర్టిఫికేట్లు తీసుకోరు. తర్వాత వాళ్ళకి ఏదో డిగ్రీ చేయడానికో లేకపోతే జాబ్ వస్తేనో సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి కదా. సో ఆ క్రమంలో కాలేజీకి పోతే మీరు డబ్బులు కడితేనే మేము ఇస్తామని చెప్పేసి ప్రైవేట్ కాలేజీలు మొండికేస్తాయి. సో దానివల్ల ఇప్పటికి కొన్ని లక్షలాది మంది విద్యార్థులు తమ యొక్క ఉన్నత చదువుకోకుండా ఈరోజు సర్టిఫికేట్ ఇవ్వకుండా ప్రైవేట్ కాలేజ్ చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది పెట్టాయి. సో ఈ క్రమంలో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ హైకోర్టు చాలా స్పష్టంగా చెప్తుంది, తాకట్టు హక్కు ఎక్కడిది అంటే ఏ ప్రైవేట్ కాలేజీకి కూడా సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఉండడానికి అర్హత లేదు. ఏ ప్రైవేట్ కాలేజ్ అయినా లేకపోతే ఇంకేదన్నా గవర్నమెంట్ కాలేజ్ అయినా. మన రీసెంట్గా ఉస్మానియా యూనివర్సిటీలో సంతోష్ అనేటువంటి ఒక వ్యక్తి ఒక ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి సర్టిఫికేట్ అడిగితే డబ్బులు కట్టిన తర్వాతనే నీకు సర్టిఫికేట్ ఇస్తామని చెప్పేసి అన్నాడు. సార్ కనీసం నాకు ఒక ఫోటో అని నేను ఒక ఎగ్జామ్స్కి అప్లై చేసుకుంటా, దానికి అవసరం అని చెప్పేసి కూడా అది కూడా అలో చేయలేట. సో ఆయన హైకోర్టుకి వెళ్ళి తెచ్చుకున్నాడు, ఆయన తెచ్చుకుంటే సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అంటే మీరు దయచేసి ఏ విద్యార్థి అయినా సరే గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరికి కూడా డబ్బులు కట్టిన అవసరం లేదు. ప్రైవేట్ కాలేజీలు సర్టిఫికేట్స్ ఇవ్వను అంటే అసలు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవద్దు. వాళ్ళు ఆ సర్టిఫికేట్లు ఇవ్వద్దు అనేటువంటి హక్కు వాళ్ళకు లేదు. వాళ్ళపైన హైకోర్టు ఆదేశాలున్నాయి, ఒకసారి చూడండి చాలా క్లియర్గా. తాకట్టు హక్కు ఏ విద్యా సంస్థకు లేదు. సర్టిఫికేట్లు ఆపితే ప్రమాదంలో విద్యార్థుల భవిష్యత్తు, కళాశాలకు హైకోర్టు వార్నింగ్ అంటూ చూస్తున్నాం. ఫీజు బకాయిల కోసం విద్యార్థుల సర్టిఫికేట్లను తాకట్టు పెట్టుకునే హక్కు ఏ విద్యా సంస్థకు లేదని హైకోర్టు తేల్చెప్పింది. సర్టిఫికేట్లు ఆపడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు, ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటున్నాయని కామెంట్ చేసింది. కాలేజీల వేధింపులకు గురవుతున్నటువంటి విద్యార్థులు తమ ఫిర్యాదులను చెప్పుకునేందుకు ఆ తక్షణ పరిష్కారం కోసం ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తరఫున లార్కు సూచించింది. సో ప్రభుత్వం కూడా ఇప్పుడు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఎవరైతే ఆ వ్యవస్థ ఏర్పాటు చేసిన తర్వాత ఎవరైతే సర్టిఫికేట్లు ఇవ్వరో వాళ్ళు ఆ బాధితులు ఎవరుతున్నారో వాళ్ళు ఆ ప్రభుత్వ వ్యవస్థ దగ్గరికి వెళ్తే ఆటోమేటిక్గా సర్టిఫికేట్ వచ్చేస్తాయి, అందులో నో డౌట్. ఫీజు రింబర్స్మెంట్ బకాయిల సాకుతో విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికేట్లను నిలిపేస్తున్నటువంటి ప్రైవేట్ కాలేజీల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫీజులు రాలేదన్న కారణంతో విద్యార్థులను వేధించడం చట్టవిరుద్ధమని స్పష్టం చేస్తూ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వానికి ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫీజు చెల్లించని కారణంగా సర్టిఫికేట్లు ఇవ్వని కాలేజీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హైకోర్టులో పలు విద్యార్థి సంఘాలు పిటిషన్ దాఖలు చేశాయి. ఈ మేరకు వారి పిటిషన్లపై విచారణ చేపట్టినటువంటి కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అసలు సర్కార్ నుంచి రావాల్సినటువంటి ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు ఎన్ని, వాటిని ఎప్పుడు చెల్లిస్తారు అనే అంశాలపై 2 వారాల్లో పూర్తి వివరణ ఇవ్వాలని సీజే జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించారంటూ చూస్తా ఉన్నాం. సో సిగాచి పరిహారం ఇంకెప్పుడు? రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు మరోసారి ఆసనం వ్యక్తం చేసింది. సంగారెడ్డి జిల్లా పాషమైలారంలోని సిగాచి ఫార్మా కంపెనీ ప్రమాదంలో ఇదంతా వేరే మ్యాటర్. కాకపోతే ఇది చూడండి, గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఏ విద్యార్థికైనా కానీ సర్టిఫికేట్లు ఇవ్వకపోతే ఖచ్చితంగా మా దగ్గర రండి, మేమన్నా ఎక్స్పోజ్ చేస్తాం. లేదు ప్రభుత్వం ఒక వ్యవస్థ ఎన్ని రోజులు ఏర్పాటు చేసి నాకు డౌటే, ఇప్పట్లో నాకు తెలిసి ఏర్పాటు చేసే ఉద్దేశం అయితే కనబడతలేదు. సో చూద్దాం మరి కనీసం ఆ విద్యాశాఖ కమిషన్ ఆకునూరు మురళికైనా ఈ బాధ్యత అప్పయిస్తే కనీసం ఆయన ఎఫెక్టివ్ చేయగలుగుతారు. సో ఈ గుర్తుపెట్టుకోండి, సర్టిఫికేట్లు ఆపుకునేటువంటి హక్కు ఏ ప్రైవేట్ కాలేజీ కానీ ఏ ప్రభుత్వ కాలేజీ కానీ యూనివర్సిటీలకు కానీ ఎవరికి కానీ ఉండవు. అది గుర్తుపెట్టుకోండి. హైకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి.